విజయభాస్కర్ గారు, గతంలోనే రాజధానిగా అమరావతిని ప్రకటించారు కదా. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వల్ల వచ్చే అదనపు రక్షణ ఏమిటంటారు? కేంద్రం దీన్ని చట్టంగా మారుస్తుందని గ్యారంటీ ఉందా విజయభాస్కర్ గారు? అవును అవును, ఉంది, గ్యారెంటీ ఉంది. ఎలా అంటే ఉమ్, ఇప్పుడు శాసన మండలికి బిల్లు ఎందుకు పంపట్లేదు అంటున్నారు. అంటే చట్ట సవరణ చేసి శాసన మండలికి ఎందుకు పంపించట్లేదు అన్నారు. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చే రోజు తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో ఒక్క శాసన మండలి సభ్యుడు లేడు. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తించాల. 84లో ఎన్టీ రామారావు గారు శాసన మండలిని రద్దు చేశారు. అంటే అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పెట్టిన బిల్లులు పాస్ కాలేదా? అదేవిధంగా పివి నరసింహారావు గారు అధికారం కోల్పోయిన తర్వాత, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఉమ్, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఢిల్లీలో మరి అక్కడ రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేదు. అదేవిధంగా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి రాజ్యసభలో మోడీ గారికి సంఖ్యాబలం లేదు. శాసన మండలి అనేది భారతదేశంలో 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. యూపీ, బీహారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలా 6 రాష్ట్రాల్లో శాసన మండలిలు ఉన్నాయి. శాసన మండలి అనేది ఎందుకు పెట్టారంటే, అక్కడ రాజ్యసభ ఎందుకు పెట్టారంటే, భారతదేశం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం పొందే నాటికి నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్నది. నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. ప్రజల చేతికి పరిపాలన, అంటే ప్రజలే తమకు ఇష్టమైన ప్రభువుని ఎన్నుకునే అధికారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మనం ప్రకటించుకున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రకటించుకున్న తర్వాత నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో పోతే డైరెక్ట్ ఓటింగ్ ద్వారా ప్రజలు ఒక్కోసారి పొరపాటున పూర్తి సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి, సేవానిరతి లోపించిన వాళ్ళని ఎవరినన్నా పొరపాటున ఎన్నుకుంటే వాటన్నిటినీ అలాంటి శాసనాలన్నింటినీ రాజ్యసభలో ఇక్కడ శాసన మండలిలో చర్చించడానికి ఎగువ సభలను ఏర్పాటు చేశారు. అక్కడ రాజ్యసభను ఎగువ సభ అంటారు, ఇక్కడ శాసన మండలిని ఎగువ సభ అంటారు. వీటిని ఆ విధంగా ఏర్పాటు చేశారు. అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న సమాజంలో ఈ ఎగువ సభల్లో మేధావుల్ని, అంటే వివిధ రంగాల్లో, అంటే స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులు, అదేవిధంగా కళాకారులు, అదేవిధంగా కవులు, పండితులు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ఆంగ్లో ఇండియన్స్ కూడా నామినేట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కాస్త మేధావులు కాబట్టి పారిశ్రామికవేత్తలు, విద్యాధికులు, కళాకారులు, స్పోర్ట్స్ పీపుల్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళంతా మేధస్సు కలిగి ఉంటారు కాబట్టి చట్టసభల్లో, ప్రజలు ఎన్నుకున్న చట్టసభల్లో నిరక్షరాస్యులైనటువంటి ఓటర్స్ ఎన్నుకోవడంలో కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని సవరించడానికి, ఆ శాసనాలను సవరించడానికి ఏర్పాటు చేసినాయి అక్కడ రాజ్యసభ, ఇక్కడ శాసన మండలి. అయితే ఈ మధ్యలో చాలా శాసన మండళ్ళు అనేక రాష్ట్రాల్లో రద్దయ్యాయి. అదేవిధంగా ఎన్టీఆర్ గారు కూడా శాసన మండలి రద్దు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఈ రాజకీయ నిరుద్యోగ సమస్యను నివారించడానికి మళ్ళీ శాసన మండలి వ్యవస్థను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం మళ్ళీ విభజిత రాష్ట్రంగా మారిన తర్వాత 2 రాష్ట్రాల్లో అవే శాసన మండళ్ళు కొనసాగుతున్నాయి. అయితే కేంద్ర హోంశాఖ, పిఎంఓ ఆఫీసు శాసనసభ తీర్మానం చేసి పంపించమని అంతకుముందు ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేసి పంపించింది. శాసనమండలి, కేబినెట్ అంటే ప్రభుత్వం అన్నమాట. కేబినెట్ ఆల్రెడీ తీర్మానం చేసి పంపించింది గతంలో. అదేవిధంగా శాసనసభ కూడా తీర్మానం చేసి పంపించమన్నారు. ఆ ఉద్దేశంతో శాసనసభలో ఈరోజు 5:30 గంటల పాటు పూర్తిగా చర్చ నిర్వహించి 23 మంది శాసనసభ్యులు ఆ చర్చలో పాల్గొనడం జరిగింది. అయితే 11 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ రోజు హాజరు కాలేదు శాసనసభకి. అది వాళ్ళ ఆనవాయితీ. హాజరు కాకపోవడం అనేది ఆనవాయితీ. పోతే ఈ ఇప్పుడు అమరావతి రాజధాని అనేది కారణాలు ఏంటి? అక్కడ నిర్మించడంలో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు అమరావతి కాబట్టి ఇంకో చోటైనా ఇతరులు ప్రస్తావించినట్టు ఇంకో చోటైనా ఆ స్వార్థ పరాయణత్వం కలిగిన వాళ్ళు చేసే పనులు చేస్తారు. కానీ ఇక్కడ ఏ స్వార్థం లేదు కాబట్టి, ఇక్కడ జీవనది కృష్ణానది ఉంది కాబట్టి, పోతే విజయవాడ రైల్వే స్టేషన్ భారతదేశంలో ఉన్న పెద్ద రైల్వే జంక్షన్స్ లో ఒకటి కాబట్టి, పక్కన సమీపంలోనే మళ్ళీ గుంటూరు జంక్షన్ కూడా ఉంది కాబట్టి, 2 జంక్షన్లు మధ్యలో అమరావతి ఉంది కాబట్టి
జీవనది ఉంది కాబట్టి, పోతే ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, ప్రాచీనమైన ఓడరేవు ఉంది కాబట్టి, అదేవిధంగా శాతవాహనులు పరిపాలించిన ప్రాంతం అమరావతి. మరి దానికి ఒక ప్రపంచ పటంలో క్రీస్తు పూర్వం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. అమరావతి అనే పేరుకి, ఆ పేరు ప్రపంచం అంతా పరిచయమైన పేరు అన్నమాట. మనకి కొత్తగా పెట్టుకున్న రాష్ట్రానికి కట్టుబట్టలతో మనం విభజిత రాష్ట్రం మనం బయటకు వచ్చాం కాబట్టి, మనకి హైదరాబాద్ నగరంలో భాగస్వామ్యం కల్పించలేదు కాబట్టి, ఈ రోజు తెలంగాణకి ఆదాయం 60 నుంచి 70% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. గతంలో మనం చెన్నైలో ఉన్నప్పుడు, మద్రాసు నగరంలో ఉన్నప్పుడు కూడా మద్రాసు మనకు కాకుండా చేశారు. ఆ రోజు మద్రాసులో కూమ్ నది వరకు, అంటే అడయారు ప్రాంతంలో ఉండే కూమ్ నది వరకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ఆ రోజుల్లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు, కర్నూలును రాజధానిగా చేసినప్పుడు చెన్నై నగరం మనకు కావాలని పట్టుబడితే ఆ రోజు మనకు ఇవ్వలేదు. హైదరాబాద్ ని అన్ని విధాలుగా డెవలప్ చేసినా కూడా మనకు భాగస్వామ్యం లేకుండా చేశారు. కాబట్టి ప్రపంచ పటంలో ఒక పేరునిగ్గన్న ప్రాంతం పేరు ఆల్రెడీ క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలంలో అది మోటుపల్లి తీరం నుంచి, ఆ రోజుల్లో మోటుపల్లి తీరం ఉండేది. తర్వాత ప్రకృతి విపత్తుల్లో ధ్వంసం అయిపోయింది. ఆ మోటుపల్లి తీరం నుంచి అనేక పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా రోమ్ నగరంతో వర్తక వాణిజ్యాలు నిరంతరం జరిగాయి. ఆ తర్వాత దానికి ఉన్న అమరావతి కళలలో అమరావతి కళకి గాంధార శిల్పం మనకి ఎట్ట పేరు ఉందో, మొఘళ్ళ శిల్పశైలికి, అదేవిధంగా ఇతర అనేక రకాల శిల్పశైలికి ఏ విధంగా పేరుందో అమరావతికి కూడా ఆ విధంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి పైగా జీవనదితో ఉంది కాబట్టి త్రాగునీటి సమస్య కూడా ఉండదనే ఉద్దేశంతో, పోతే నేషనల్ హైవేస్ రెండిటికి కనెక్టివిటీ ఉంది కాబట్టి, ఇన్ని రకాలుగా బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా, పైగా సెంటర్ ఆఫ్ యాక్టివిటీగా, అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు ఆరంబాకం, మద్రాసు బార్డర్ లో ఉండే ఆరంబాకం దాకా తెలుగునాడు ఉంది కాబట్టి, అదేవిధంగా అటు హిందూపురం దాకా, అటు కుప్పం దాకా ఉంది కాబట్టి, వీటన్నిటికీ సెంట్రల్ ప్లేస్ గా విజయవాడ అయితే సూటబుల్ అనే ఆకాంక్షతో ప్రజల ఆశయాలకు అనుగుణంగా అనేక అధ్యయనాలు జరిపిన తర్వాత అనేక మంది పండితుల్ని, జర్నలిజం పెద్దల్ని సంప్రదించి, మేధావుల్ని సంప్రదించి, స్వచ్ఛంద సంస్థల అనేక సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు కూడా బీజేపీ మాతోనే ఉన్నది. ఆనాడు కూడా మొదటిసారి శంకుస్థాపనకి ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకురావడం జరిగింది. ఇన్ని మంచి లక్షణాలతో అమరావతి ఉంది కాబట్టి దీన్ని సెంట్రల్ ప్లేస్ గా చేస్తే బాగుంటుంది, ఇది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు అమరావతిని స్టేట్ క్యాపిటల్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించి నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్న పరిస్థితుల్లో మధ్యలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముందు వరకు మేము అమరావతికి అనుకూలం అని చెప్తూ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రతిపాదనలను వాళ్లే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ తర్వాత 3 ముక్కలుగా రాష్ట్రాన్ని వికేంద్రీకరణ అనే నెపం పెట్టి, ఆ దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని అదొక నెపం పెట్టి, ఈ రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని సెక్రటేరియట్ ప్రాంతంగా, పోతే ఇప్పుడుండే అమరావతిని అసెంబ్లీకే పరిమితం చేస్తూ, అదేవిధంగా కర్నూలులో హైకోర్టు అంటూ ఈ విధంగా సూచించిన పెద్ద మనుషులు ఇక్కడ అమరావతి రాజధానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ, మరో పక్క సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు తప్పే వాళ్ళు ప్రతిపాదించిన 3 రాజధానులు కూడా నిర్మించుకోలేని నిస్సహాయ దుస్థితిలో ఉండిపోయారు ఆ రోజు.